ఏ హ్యాపీస్ అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతోష సమయం. లాస్ట్ వీడియోలో మనం ధర్మస్థల శ్రీ మంజునాథ స్వామి ఆలయ విశేషాల గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో కర్ణాటకలోని ప్రసిద్ధ శ్రీకృష్ణ ఆలయమైన ఉడిపి శ్రీకృష్ణ ఆలయం గురించి, అలాగే ఆలయం ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి, ఆలయ స్థల పురాణం, ఎక్కడ స్టే చేయాలి, ఇలాంటి ఎన్నో విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం రండి. నేను ధర్మస్థల ఆలయం దర్శనం చేసుకొని ధర్మస్థల బస్టాండ్ దగ్గరే ఇలా ఉడిపికి వెళ్ళే బస్సెస్ అందుబాటులో ఉంటాయి. పర్ పర్సన్ 130 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ధర్మస్థల నుండి ఉడిపి సుమారు 106 కిలోమీటర్ల దూరం ఉంటుంది. జర్నీ టైం వచ్చేసి 2:30 నుండి 3 గంటల సమయం పడుతుంది. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల నుండి ఉడిపి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం. కాచిగూడ నుండి ఉడిపికి వీక్లీ 2 రోజులు తిరిగే కాచిగూడ మురుదేశ్వర్ ఎక్స్ప్రెస్ అందుబాటులో ఉంది. ఈ ట్రైన్ వారంలో మంగళవారం మరియు శుక్రవారం ఉదయం 6 గంటలకు కాచిగూడ నుండి మొదలై మరుసటి రోజు ఉదయం 11:40 ఉడిపి చేరుకుంటుంది. ట్రైన్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఈ ట్రైన్ అందుకోలేని వాళ్ళు ముందుగా బెంగళూరు లేదా మంగళూరు చేరుకొని అక్కడి నుండి బై బస్ ఉడిపి చేరుకోవచ్చు. ఉడిపి బెంగళూరు నుండి 400 కిలోమీటర్లు, అలాగే మంగళూరు నుండి 56 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఫ్లైట్లో చేరుకోవాలనుకునే వాళ్ళు ముందుగా మంగళూరు ఎయిర్పోర్ట్ చేరుకొని అక్కడి నుండి బస్ లేదా క్యాబ్లో ఉడిపి చేరుకోవచ్చు. ఆల్మోస్ట్ 3 గంటల ప్రయాణం చేశాక ఉడిపి చేరుకున్నాను. ఇదే ఉడిపిలోని ప్రైవేట్ బస్ స్టాండ్. ఇక్కడే ప్రైవేట్ బస్సెస్ అన్నీ ఆపుతారు. ఈ బస్ స్టాండ్ నుండి ఆలయం 1 కిలోమీటర్ దూరం ఉంటుంది. నేను నడుచుకుంటూ ఆలయానికి చేరుకున్నాను. మీకు ఒక గేట్ కనిపిస్తుంది కదా, ఇదే ఆలయ ఎంట్రన్స్. బస్ స్టాండ్ నుండి వచ్చే వాళ్ళకి ఆటో వాళ్ళు ఇక్కడే డ్రాప్ చేస్తారు. ఈ ఎంట్రన్స్ కాకుండా ఆలయానికి మరో ఎంట్రన్స్ కూడా ఉంది. అది ఓన్ వెహికల్లో వచ్చే వాళ్ళు కార్ పార్కింగ్ ఏరియా దగ్గరలో ఉంటుంది. మీకు ఆ ఎంట్రన్స్ కూడా చూపిస్తాను. ఇప్పుడు వెళ్తూ ఆలయ స్థల పురాణం గురించి తెలుసుకుందాం. పూర్వం ద్వాపర యుగంలో ఒకరోజు రుక్మిణీదేవికి శ్రీకృష్ణుడి చిన్నతనంలో ఎలా ఉండేవాడో చూడాలని కోరిక కలగడంతో విశ్వశిల్పి అయిన విశ్వకర్మను పిలిపించి చిన్ని కృష్ణుడి విగ్రహాన్ని తయారు చేయమని చెప్పగా విశ్వకర్మ అలాగే ఒక చిన్ని కృష్ణుడి రూపాన్ని తయారు చేస్తాడు. ద్వాపర యుగాంతంలో ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోయినప్పుడు ఆ విగ్రహం కూడా సముద్ర గర్భంలో చేరింది. ఆ తర్వాత 800 ఏళ్ల క్రితం ద్వైత వేదాంత ప్రవర్తకులైన శ్రీ మధ్వాచార్యులకు ఒక సముద్ర వ్యాపారి ద్వారా ఈ విగ్రహం దొరికింది. ఒకనాడు మధ్వాచార్యుల వారు ఉడిపికి సమీపంలో గల మాల్పే అనే ప్రాంతంలో సముద్ర తీరంలో ధ్యానముద్రలో ఉండగా ఉన్నట్టుండి ఆర్తనాదాలు వినిపించాయి. వారు కళ్ళు తెరిచి చూడగా తుఫాను తాకిడికి సముద్రంలో మునిగిపోతున్న ఒక నౌక కనిపించింది. ముఖ్యవాయువు అవతారమైన మధ్వాచార్యుల వారు తమ అంగవస్త్రాన్ని గాల్లోకి త్రిప్పి తుఫాను గాలిని నియంత్రించారు. బ్రతికి బయటపడిన నౌకలోని వర్తకులు తమ వద్దనున్న రత్నాలను సమర్పించబోయారు. వాటిని నిరాకరించిన మధ్వాచార్యులు నౌకను సమతుల్యంలో ఉంచడానికి వాడుతున్న 2 పెద్ద మట్టి ముద్దలను తీసుకున్నారు. ఆ ముద్దలు గోపీ చందనంగా పిలువబడే చందనపు ముద్దలు. సముద్ర తీరం నుండి ఆ చందనపు ముద్దలతో బయలుదేరిన మధ్వాచార్యుల చేతి నుండి ఒక ముద్ద జారిపడి అందులోని బలరాముని విగ్రహం బయటపడింది. అది పడిన స్థలం ఓడబాండేశ్వరంగా ప్రసిద్ధికెక్కింది. మధ్వాచార్యుల వారు బలరాముణ్ణి ఇక్కడే ప్రతిష్ఠించారు. మిగిలిన చందనపు గడ్డను తీసుకొని 12 స్తోత్రం అనే దివ్యస్థుతిని ఆసువుగా పఠిస్తూ ఉడిపికి తీసుకువచ్చారు. అక్కడ గల మధ్వ సరోవరం జలాల్లో ఆ చందనపు ముద్దను ముంచగానే అందులో నుంచి కృష్ణ ప్రతిమ దర్శనమిచ్చింది. ఈ విగ్రహమే నేడు శ్రీకృష్ణ మందిరంలో అర్చనామూర్తిగా పూజలందుకుంటుంది. ఈ విధంగా శ్రీ మధ్వాచార్యుల వారు ద్వాపర యుగంలో రుక్మిణీదేవి పూజితమైన కృష్ణ విగ్రహాన్ని ఉడిపిలో పునఃప్రతిష్ఠించారు. ఒక చేత కవ్వాన్ని, మరొక చేత కవ్వపుత్రాడును పట్టుకొని కనిపించే బాలకృష్ణుని రూపాన్ని భక్తులు ఉడిపి కృష్ణ మందిరంలో దర్శిస్తారు. సంసారం అనే సాగరాన్ని మదించి మోక్షమనే వెన్నను అందిస్తానని చెప్పడమే ఈ ప్రతిమ భంగిమంలోని అంతరార్థం. ఇక్కడ స్వామివారిని 9 రంధ్రాలున్న కిటికీ నుండే దర్శించాలి. దీనిని నవగ్రహ కిండి అని పిలుస్తారు. ఇలా నవగ్రహ కిటికీ నుండి సకల గ్రహ బలుడైన కృష్ణుని దర్శించడం వల్ల గ్రహదోషాలు తొలగిపోతాయట. అదిగోండి ఎదురుగా మీకు పెద్ద గోపురం కనిపిస్తుంది కదా, అదే ఉడిపి శ్రీకృష్ణుడి ఆలయ గోపురం. పదండి వెళ్ళి స్వామివారిని దర్శించుకుందాం.
అదేంటి స్వామివారి దర్శనం చేసుకుందాం అనుకుంటే గోపురం క్రింద కిటికీ లాంటిది ఉందేంటి అని అనుకుంటున్నారా? దానికొక కథ ఉంది. అదేంటంటే 13వ శతాబ్దంలో మధ్వాచార్యుల వాళ్ళు స్థాపించిన నాటి నుండి 16వ శతాబ్దం వరకు భక్తులు స్వామివారిని నేరుగానే దర్శించేవారు. శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న కాలంలో బంకపురం అనే ప్రాంతాన్ని పరిపాలిస్తున్న కనకనాయకుడు భగవత్ ప్రేరణానుసారం కనకదాసుగా మారి చెన్న ఆదికేశవ అన్న అంకిత నామంతో కీర్తనలు రాస్తూ భక్తి ఉద్యమకారుడై తిరిగేవాడు. కురుబ కులానికి చెందిన కనకదాసుకు ఉడిపిలో ఆలయ ప్రవేశాన్ని నిరాకరించడం జరిగింది. అంతేకాదు అతన్ని ఆలయం వెనక భాగంలో బంధించి హింసించడం జరిగింది. అప్పుడు బాగిలను తేరేడు సేవయను కోడో హరియే అన్న కీర్తనను అసువుగా ఆలపించాడు కనకదాసు. భక్తుని ఆర్తికి కరిగిపోయిన కృష్ణస్వామి వెనక్కు తిరిగాడు. అప్పుడు కనకదాసుకు దర్శన భాగ్యం కలగడానికై ఆలయం వెనక గోడకు రంధ్రం ఏర్పడింది. దీనినే ఇప్పుడు కనక కిండి అనగా కనకదాసు కిటికీగా పిలుస్తున్నారు. ఆలయం వెలుపలి భాగంలో గల ఈ కిటికీకి సమీపంలోనే కనకదాసును బంధించిన స్థలం కూడా ఉంది. ఇక్కడే కనక మండపంను నిర్మించడం జరిగింది. అలా ఇప్పటికీ భక్తులు మొదట స్వామివారిని ఈ కనక కిండి నుండి దర్శనం చేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. అలా కనక కిండి నుండి కొంచెం ముందుకు వస్తే స్వామివారి ప్రధాన ఎంట్రన్స్ కనిపిస్తుంది. మీకు కనిపిస్తుంది కార్ పార్కింగ్ ఏరియా. ఓన్ వెహికల్లో వచ్చే వాళ్ళు ఇక్కడ మీ వెహికల్ని పార్క్ చేసుకొని కనిపిస్తున్న ఎంట్రన్స్ నుండి లోపలికి వెళ్ళండి. ఎంట్రన్స్ నుండి కొంచెం ముందుకు వస్తే మనకి శ్రీకృష్ణుడి దర్శనం లైన్ కనిపిస్తుంది. భారతదేశంలో గల సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపి ఒకటి. పరశురామ క్షేత్రంగా పురాణాలు పేర్కొనే పశ్చిమ సముద్ర తీరంలో వెలిసిన ఈ క్షేత్రం అత్యంత విశిష్టమైనది. ఈ క్షేత్రానికి గల పురాణ నామం రజితపీఠపురం. ఈ క్షేత్ర వివరాలు స్కాంద పురాణంలో రజితపీఠపుర మహాత్యం అనే పేరుతో వర్ణించబడింది. పూర్వం రామభోజుడు అనే రాజు యజ్ఞం చేయడానికని భూమిని దున్నుతుండగా ఒక సర్పం నాగలి తగిలి మరణించింది. సర్పదోషం కలుగుతుందని దుఃఖిస్తున్న రామభోజుణ్ణి పరశురాముడు ఊరడించి 4 దిక్కుల 4 నాగప్రతిష్టలను చేయమని ఉపదేశించాడు. పరశురాముని ఆదేశానుసారంగా 4 దిక్కుల్లా 4 వెండి పీఠాలను స్థాపించి వాటిపై నాగప్రతిష్టలను చేశాడు రామభోజుడు. ఆ విధంగా వెండి పీఠాలను కలిగిన స్థలమే రజతపీఠపురంగా ఖ్యాతికెక్కింది ఈ క్షేత్రం. అనంతరం పరశురాముడు అనంతేశ్వరుడు అన్న పేరుతో ఒక లింగ రూపంలో ప్రత్యక్షమయ్యాడని స్కాంద పురాణం వివరిస్తుంది. ఇదే శ్రీకృష్ణుడి దర్శనం లైన్. పదండి శ్రీకృష్ణుని దర్శనం చేసుకుందాం. ఈ ఆలయం ఉదయం 4:30 నుండి రాత్రి 9:30 వరకు తెరిచి ఉంటుంది. దర్శనం లైన్లోనే విఐపి దర్శనం సేవ ఈ దర్శనం లైన్లోనే విఐపి దర్శనం సేవ ఆఫీస్ ఉంటుంది. నేను 200 రూపాయల దర్శనం టికెట్ తీసుకున్నాను. పదండి వెళ్ళి దర్శనం చేసుకుందాం.
మరొక పురాణ కథనం ప్రకారం చంద్రుడు తపస్సు చేసిన స్థలంగా ఈ క్షేత్రం ప్రసిద్ధి పొందింది. సంస్కృతంలో ఉడు అంటే నక్షత్రం అని అర్థం, పా అంటే పతి అని అర్థం. ఈ విధంగా నక్షత్రాలకు భర్త అయిన చంద్రుని పేరు మీదుగా ఉడుప అన్న నామధేయాన్ని పొందింది ఈ క్షేత్రం. కాలక్రమంలో ఇది ఒడిపిగా గాను పిలువబడుతుంది. అదిగోండి అదే స్వామివారి గర్భాలయం. ఇక్కడ స్వామివారిని వెండి తాపడంతో చేసిన 9 రంధ్రాలు కలిగిన కిటికీ నుండి, అదేనండి నవగ్రహ కిటికీ నుండి దర్శనం చేసుకోవాలి. నా దర్శనం అయిపోయింది, పదండి ఇప్పుడు అన్నప్రసాదాలయానికి వెళ్దాం. ఇందాక మనం దర్శనానికి వెళ్ళిన లైన్ పక్కనే భోజనాలయానికి వెళ్లే దారి కూడా ఉంటుంది. ఇక్కడి అన్నప్రసాదాలయం మధ్యాహ్నం 12 గంటల నుండి 3 వరకు, తిరిగి రాత్రి 8 నుండి 10 వరకు తెరిచి ఉంటుంది. ద్వాపర యుగాంతంలో మహానిరణ్యాన్ని సాగించే ముందు శ్రీకృష్ణుడు కలియుగ భక్తులకై తన అంశను కలిగిన 4 మూర్తులను విగ్రహ రూపంలో నిలిపాడు. అవే తిరుమలలోని శ్రీ వెంకటేశ్వరుడు, పండరపురంలోని శ్రీ పాండురంగ విఠలుడు, పూరిలోని శ్రీ జగన్నాథుడు, ఉడిపిలోని శ్రీకృష్ణుడు. ఈ కృష్ణ రూపాల్లో తిరుమల శ్రీనివాసుడు కాంచన బ్రహ్మగాను, పండరిపుర విఠలుడు జ్ఞాన బ్రహ్మగాను ప్రసిద్ధులైతే ఉడిపి శ్రీకృష్ణుడు అన్నబ్రహ్మగా ఖ్యాతిని పొందాడు. ఇందుకు సాక్షిగా ఉడిపి క్షేత్రంలో నిత్యాన్నదానం జరుగుతుంది. ప్రతిరోజు వేలాదిగా భక్తులు ఉదయం రాత్రి వేళల్లో శ్రీకృష్ణ ప్రసాదాన్ని ఇక్కడ ఆనందంగా స్వీకరిస్తుంటారు. శ్రీకృష్ణుని మందిరం నలువైపులా 4 మార్గాలు ఉంటాయి. వాటిని రథవీధి అని అంటారు. తిరుమలలోని మాడవీధుల్లాగే ఉడిపి రథవీధులు కూడా అనేక మఠాలతో నిండి ఉంటాయి. వీటిల్లో ప్రధానమైనవి అష్టమఠాలు. శ్రీకృష్ణ దేవాలయ నిర్వహణకై 8 మఠాలను స్థాపించారు మధ్వాచార్యులు. వీటిని అష్టమఠాలుగా పిలుస్తారు. ఒక్కో మఠం 2 నెలల పాటు కృష్ణ పూజ చేయాలన్న నిబంధన విధించారు శ్రీ మధ్వాచార్యులు. ఒక మఠం పూజను నిర్వహిస్తుంటే మిగిలిన 7 మఠాలు ధర్మ ప్రచారం చేయాలని నిర్దేశించారు మధ్వాచార్యులు. ఈ 2 నెలల పూజా నియమంను 16వ శతాబ్దంలో వాదిరాజ తీర్థులు మధ్వాచార్యుల అనుమతి మేరకు 2 ఏళ్లకు మార్చారు. అష్టమఠాల్లో ఒకటైన సోదే మఠానికి చెందిన వాదిరాజ తీర్థులు ఏర్పరిచిన నూతన నియమం ప్రకారం 2 ఏళ్లకు మఠం చొప్పున కృష్ణ పూజను నిర్వహిస్తూ వస్తున్నారు. దీనినే పర్యాయ పూజ అని పిలుస్తారు. మీకు కనిపిస్తుంది కదా, ఇదే రథబీడి. చుట్టూ ఉన్నవే మఠాలు. మీకు ఈ మఠాల్లో రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. సో కావాల్సిన వాళ్ళు ఇందులో రూమ్స్ తీసుకోవచ్చు. నేను సింగిల్గా వెళ్ళాను కాబట్టి ఒక్కరికి మఠంలో రూమ్స్ ఇవ్వరు. సో నేను దర్శనం చేసుకొని బస్టాండ్ దగ్గరికి వచ్చాను. సింగిల్గా దర్శనానికి వచ్చేవారికి బస్టాండ్ దగ్గరలోనే చాలా రూమ్ స్టే ఆప్షన్స్ ఉంటాయి. ఒక 3-4 హోటల్స్ని కనుక్కొని మీకు నచ్చిన హోటల్లో రూమ్ తీసుకోవచ్చు. నేను కనిపిస్తున్న సాంబవి హోటల్లో నైట్ రూమ్ తీసుకున్నాను. నేను ఏసీ రూమ్ తీసుకున్నాను. నా దగ్గర 1700 ఛార్జ్ చేశారు. సో ఇదండి ఉడిపి శ్రీకృష్ణుడి ఆలయ విశేషాలు. మీ అందరికీ ఉడిపి శ్రీకృష్ణుని అనుగ్రహం లభించాలని, శీఘ్రమే స్వామివారి దర్శనం కలగాలని మనసారా ప్రార్థిస్తూ, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ సంతోష సమయాన్ని గడపండి.